హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సునందినీస్ ఫ్యామిలీ. ఈరోజు దసరా. ఎర్లీ మార్నింగ్ 2 అయింది. నైట్ తన్వి ఆల్రెడీ నిద్రపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అమ్మవారు ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు కదా, సారీ. అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ మాకు యూకేలో వేల్స్ అని చెప్పి స్కంద వేల్స్ అని అమ్మవారి గుడి ఉంటుంది. చాలా ఫేమస్. చాలా అంటే ఈ 4 ఇయర్స్ నుంచి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. వెళ్దామని అనుకుంటూనే ఉన్నాము. ఈరోజు సడన్గా అమ్మవారి దయ ఏమో తెలియదు కానీ మార్నింగే అనుకున్నాము వెళ్దామా అని చెప్పి. సరే లెట్స్ గో అని చెప్పి అన్నయ్య జై కూడా అని చెప్పి అన్నారు. ఇక సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. దసరా రోజు కరెక్ట్గా వెళ్దాము అని చెప్పి. ఈ గుడికి వెళ్ళాలంటే ఏంటి అంటే 3 days ముందు నుంచి నాన్ వెజ్ అయితే తినకూడదు. సో నాన్ వెజ్ కూడా మేము ఎట్లాగో తినలేదు పండగ కాబట్టి ఇంకా వెళ్తున్నాము. వెళ్ళి అసలుకి గుడి ఎట్లా ఉంది ఏంటి, నేను ఆ గుడి గురించి చాలా విన్నాను. చూడడం కానీ ఫ్రెండ్స్ చెప్పడం కానీ చాలా బాగా చెప్పారనమాట. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా మ్యాక్సిమం నేను చూపించగలిగినంత చూపిస్తాను. ఇంత ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ టెంపుల్లో 5:30కి 5కి 6:30కి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్తో వెళ్తున్నాము కార్లో. ఇదిగో జయేమో ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతున్నాడు. మేము యాక్చువల్లీ పెట్రోల్ బంక్లో ఉన్నాము. సడన్గా నా ముందు వచ్చి కార్ సీట్లో జై కూర్చున్నాడు. కార్తో లేదు దాంట్లో. ఇప్పుడు కార్ తోలుతారని అయితే చెప్పకపోతే చాలు నాకు. జై చిన్న ప్లీజ్ వద్దే, ఇప్పుడే గుడికి స్టార్ట్ అయ్యాం. మామా ప్లీజ్ మా చిన్న ప్లీజ్ చిన్న, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా గుడికి. నువ్వు అట్లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమాక. నువ్వు దయచేసి పక్క సీట్లో వచ్చి కూర్చుంటే మా అన్నయ్య వచ్చి కూర్చుంటాడు. గాలి కొట్టాలి కదా, లేట్ అవుతుందని. అందుకని నువ్వు రివర్స్ చేస్తున్నావా? ఏమెత్తుతున్నా కింద? సీట్ ముందుకు అంటున్నాను మా. నువ్వు నిజంగా చేస్తున్నావా రివర్స్? అమ్మా నీకు రాదు. వచ్చి సీట్ ముందుకు రాదు అనుకున్నా. సీట్ ముందుకే రావట్లేదు నీకు. రివర్స్ వెనక్కి వెళ్తుందా? సీట్ ఎదురుకి జరగట్లేదు. ఇది రస. సినిమా చెప్పు, ఏంటి అంటున్నావు? పెడితే తర్వాత తోలేదు బావే. సీట్ మొత్తం మళ్ళీ బావ సెట్ చేసుకోవాలి. చూడు బావ బ్యాగ్ ఉంది, నాదేమో సీట్ మొత్తం ముందుకు వస్తుంది. మళ్ళీ మొత్తం సెట్ చేసుకోవాలని చెప్పి నేను తీలా ఇందాక. కావాలంటే నీకు వీడియో కావాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టాడు. మనోడు 30 పెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను చూసి ఫుల్గా పెడుతున్నాడు. 32 పెట్టాలి దానికి. 30 పెట్టినా పర్లా, 33 ఎక్కువ పెట్టదండి. ఏమి కవరింగ్ నానా. శక్తి టెంపుల్ మెయిన్ రిసెప్షన్. మెయిన్ శక్తి టెంపుల్. శక్తి టెంపుల్ అయితే రైట్ సైడ్ కాదు. ప్రసాదాలు ఎక్కడ పెడతారు ఫస్ట్ అది కనుక. భక్తి ఎంత ముఖ్యమో గుడిలో ప్రసాదాలు కూడా అంతే ముఖ్యం. ప్రసాదాల్లో స్వీట్ కాదు, పులిహోర, చింతపండు పులిహోర. స్వీట్ తిని ఆశకు వచ్చింది. చాలా ఏంది ఈ కొంచానికే రొప్ప వస్తుంది. మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడే. చిన్న ఇది బ్యాచిలర్ ట్రిప్ కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. దిస్ ఇస్ నాట్ బ్యాచిలర్ ట్రిప్, దిస్ ఇస్ ఫ్యామిలీ ట్రిప్. యో గైస్, యో పీపుల్. నాన్న నీకు పెళ్ళైంది, నన్ను ఒక దాని ఉన్నా మర్చిపోయావు. అన్నకి వార్నింగ్ ఇస్తుంది. అక్కడ మా ఆయన పెళ్ళైందని మర్చిపోయాడు. అయితే ఇద్దరిని పక్క పంపించావా?
కాదు ఆ? ఫస్ట్ చాయిస్ కన్నా సెకండ్ చాయిస్ బెటర్ అంటాడు అస్సలకి అన్నా నేను కాదు అవును నన్ను మర్చిపోయొచ్చు. అంటే నన్ను మర్చిపోతారా? లేదు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. అడ్డంగా ముందు ఎలుగుబంటి కాదు, ఒక పెద్ద పందికొక్కు నాకు లైట్ వేస్తుంది నా నుంచి. డ్రెస్ ఇస్తుంది. నీ బరువు ఎక్కువరా నీకు? కాదు నీ ముందే ఎనుకున్నది. వికలాంగులు వికలాంగులా వికలాంగులకి తేడా ఏంటి? ఏంటి? వాళ్ళ పనిచేసావు చేయి. లేకపోతే మనం బ్లూ బ్రాంచ్ పెట్టేద్దామా? వస్తున్నా అమ్మా. పిల్లి దానవా? అమ్మ కాదు ఇప్పుడు చిన్నమ్మ రావాలి. ఆహా చిన్నమ్మ మా ఆయన రాముడు కాదులే కానీ మరి అంత దరిద్రుడు కూడా కాదు. అర్జునుడు కాదు, కృష్ణుడే కాదు, కర్ణుడు. ఇచ్చేస్తారండి. ఇదంతా ఏంటిది? సాయి 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 రై సాయి మనోడు ఒక డైలాగ్ చెప్పిండు. సాయి మురుగన్ టెంపుల్, గణేష్ టెంపుల్, అటు శక్తి టెంపుల్ ఇటే. సాయి ఒక డైలాగు. ఏంటి ఇదేనా ఆ టెంపుల్? నాకైతే ఇండియా వచ్చే ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. దయచేసి రండి, వేల్స్కి రండి, ఈ శక్తి టెంపుల్ దర్శించండి. వెబ్సైట్లో కొట్టకండి, ఇడికే రండి డైరెక్ట్. ఓకే, అందరు జాకెట్లు భద్రంగా హ్యాండ్ చేయొచ్చు. చాలా బిజీగా ఉంది అనుకున్నా కదా. మీ అందరికీ చెప్పాను కదా ఈరోజు మిమ్మల్ని స్కందవేల్స్ అమ్మవారి గుడికి తీసుకొస్తాను అని చెప్పి మేము వచ్చేసాము. యాక్చువల్లీ పూజ అంతా అయిపోయింది. ఆ ఫస్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కానీ మీకు ఫస్ట్ ఇంట్రోలో క్లియర్గా ఉన్న బ్యాక్గ్రౌండ్తో చెప్దాము అసలుకి మొత్తం, తర్వాత అవి యాడ్ చేద్దామని చెప్పి ఉన్నాను. కార్లో ఆల్రెడీ స్టార్టింగ్ వీడియో పెట్టాను మేము స్టార్ట్ అవ్వగానే. కాకపోతే ఇప్పుడు అసలుకి మేము ఎక్కడికి వచ్చాం, దేనికి వచ్చాం, అసలు ఏంటి ఇక్కడ స్పెషల్ అనేది చెప్తాను మీకు. ఇది మహాకాళి టెంపుల్. ఈరోజు మేము అనుకోకుండా వచ్చాము పండగ పూట. అసలుకి చాలా బాగా జరిగింది. జయ వాళ్ళకి దర్శనం అయితే, నాకంటే నెల్లి దర్శనం చేసుకొచ్చుకున్నా. ఇక్కడ 6:30 టు హారతి ఇస్తారు, 6:30కి అమ్మవారిది. అది కూడా అందరూ ఇక్కడ వాళ్ళు లోకల్స్ అమ్మవారికి పూజ చేస్తారు. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో. నేను 4 years నుంచి ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా కూడా తమిళ్లో చేస్తారనమాట ఏ పూజలైనా కూడా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసా తెలుగులో పూజ చేయడం. అక్కడ మా బ్యాచ్ అంతా ఉంది. అక్కడ మా అన్నయ్య చూడండి ఏం చేస్తున్నాడో, నేను వీడియో తీసుకున్నాను అంటే మీకు. ఆ వైట్ షర్ట్ వేసుకుని నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకున్నాడే, అసలుకే కన్ను కనిపించదని చెప్పి. అమ్మా మా అన్న కూడా వీడియో చేస్తున్నాడు. తన్వి అయితే చాలా గుడ్ గర్ల్ లా ఉంది. అస్సలకి ఏడ్పించలేదు. చాలా భయపడ్డాం. ఈ అమ్మవారి టెంపుల్ స్కందవేల్స్లో ఉండిద్ది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఇక్కడ యూకే మొత్తంలో చాలా ఫేమస్. అండ్ ప్లస్ ఇది ఒక అడవిలో ఉండిద్ది. నా చుట్టూతో చూస్తే మీరు మొత్తం ఇది అడవి. ఇదిగో ఈ చిన్నదే రూట్ అనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ పూజ ఉంటుంది.
పేరు నాకు బేకేసుకుని పేరు పెద్దది అని చూసా. అది అక్కకు చెప్పింది, నేను చూసే పెద్ద పేరు బాగుంది. అది దారు మాటలు అక్కడ నేను ఎట్లుంటే ఈ టెంపుల్ అది వేసుడు ఉంటుంది చూడు. వేల్స్లో ఉంటుంది. మేము టెంపుల్కి ఇంకా వచ్చేటప్పుడు బాగా భయపడ్డాం. ఫస్ట్ నైట్ టైం జర్నీ చేస్తున్నాము, తన్వి ఏమన్నా ఇబ్బంది పెడతాయేమో, తన్వి ఏమన్నా సఫర్ అవుతుందేమో అని చెప్పి అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదన్నమాట. తన్వి చక్కగా తన కారు సీట్లో నిద్రపోయింది. టెంపుల్కి వచ్చినాకైనా ఏడుస్తుందేమో నిద్రకి అనుకున్నాం. ఎంత చక్కగా ఎంత గుడ్ గర్ల్లో ఉంది చూడండి అసలుకి. కాకపోతే ఓన్లీ ద వన్ థింగ్ మేము ఏం చేసామంటే, యాక్చువల్లీ పండగ కదా, తన్వికి కూడా పొట్లంగా వేద్దాము అని చెప్పి అనుకున్నాము. అది స్పేర్గా బ్యాగ్లో పెట్టుకొచ్చుకున్నాం. కాకపోతే ఈ డ్రెస్సెస్లో తన్వి కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి తన్వికి కంఫర్ట్ ఉండే డ్రెస్ అయితే వేసుకొచ్చాము పండగ అయినా కూడా. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ చేసాం మేము ఈరోజు. 5 hours జర్నీ మాకు, మేమున్న ప్లేస్ నుంచి ఇక్కడికి మేము రావటానికి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే వన్ థింగ్, ఈ గుడికి రావాలి అంటే 3 days ముందు నుంచి నాన్ వెజ్ ఏది తినకూడదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఆల్కహాల్ కానీ అదంతా కూడా తీసుకోకూడదు. ఇంకోటి ఏంటి, హారతి అనేది అమ్మవారి ముందు చాలామందిని కూర్చోపెడతారు, గుమ్మం బయట కొంతమందిని కూర్చోబెడతారు. అదేంటి అంటే 7 years కన్నా తక్కువ ఏజ్ పిల్లలు లోపలికి హారతి అప్పుడు నాట్ అలౌడ్ అనమాట. హారతి అయిపోయిన తర్వాత వెళ్ళి హారతి అద్దుకొని దండం పెట్టుకొని రావచ్చు వెళ్ళి. ఎందుకంటే ఒక 1 hour పాటు జరుగుతుంది మనకి హారతి. ఆ హారతి టైంలో మళ్ళీ అంతసేపు ఆ సౌండ్స్కి ఉండలేరు అంత చిన్నపిల్లలు అని చెప్పి. అండ్ ప్లస్ అమ్మవారు కూడా చూసి ఎక్కడన్నా మళ్ళీ భయపడతారేమో, ఇక్కడ కాళీమాత కదా, అందుకని చెప్పి లోపలికైతే రానియరు. బయట మనం మొత్తం వీడియో డిస్ప్లే చేస్తారు మనకి చూడడానికి, అక్కడ కూర్చొని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు టెంపుల్ లోపలైతే వెళ్ళలేదు, బయట అసలు ఎట్లుంది చూపిస్తాను. మీరు ఇది టెంపులా అని చెప్పి అనుకుంటారనమాట. మీరైతే రండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. చూసారా ఎట్లా ఉందో ఇదంతా టెంపుల్. కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, రండి చూపిస్తా. ఇదే టెంపుల్. పూజ అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. టెంపుల్ కూడా ఇంకా క్లోజ్ కూడా అయిపోయింది. ఇక మొత్తం ఇందాక మేము తీద్దామంటే బాగా చీకటిగా ఉంది. వీ షూటెడ్ ఫ్యూ వీడియోస్, అంటే మేము సరదాగా నడుచుకుంటూ వచ్చేది అదంతా తీసాము. కానీ మొత్తం ఇట్లా మీకు చూపిద్దాము అంటే అప్పుడైతే వీలు కాదు కదా. టెంపుల్ అంతా కూడా మళ్ళీ ఫాస్ట్గా రావాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం తిరుపతి కొండ మీదకి ఎట్లా ఎక్కి వెళ్తామో అంత ఎక్కం, జస్ట్ కొంచెం ఎక్కుతాము. కాకపోతే సేమ్ అట్లాగే అడవి. ఇక్కడ ఏనుగులు, జింకలు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, కనిపిస్తాయంట కూడా. లాస్ట్ టైం మా బ్రదర్ వచ్చినప్పుడు, మా అన్నయ్య వచ్చినప్పుడు జింకలు కనిపించినాయి అంట. లిటరలీ చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే ఎట్లుందంటే, మా వెనకమాల ఇక్కడ లోకల్ పీపుల్ నడుచుకుంటూ వస్తున్నారనమాట. మాకైతే మేము ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, వెనకమాల సౌండ్ వస్తుంటే ఏ జంతువు వస్తుందా అని చెప్పి నేనైతే ఇట్లా తిరిగి చూసుకుంటూనే ఉన్నాను. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటో చెప్పనా, మనం మామూలుగా కానుకలు వేస్తాం కదా, ఇక్కడ డొనేషన్ సిస్టమ్ అని చెప్పి పెట్టి అక్కడ జస్ట్ మనం ఎట్లయితే పే చేస్తామో ట్యాప్ అనమాట, ట్యాప్ సిస్టమ్ ఇట్లా పెట్టేశారు డొనేట్ చేయడానికి. ఇంకొక థింగ్ ఏంటో చెప్పనా, మాకు ఇక్కడికి కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, పసుపు కుంకం ఇస్తారు, ఫ్లవర్స్ ఇస్తారు, అన్నీ తీసుకొస్తారు కదా. మనం ఏది తీసుకొచ్చినా, రైస్, కందిపప్పు, ఏది డొనేషన్గా తీసుకొచ్చినా ఇక్కడైతే యాక్సెప్ట్ చేస్తున్నారు దేవుడికి. మాకైతే ఏం తెలియదు ఇట్లా తీసుకుంటారని చెప్పి మేము ఏం తీసుకురాలేదు. నెక్స్ట్ టైం వస్తే తీసుకొస్తాం. మీరు ఎవరన్నా వచ్చేటప్పుడు తీసుకురావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకురావచ్చు ఇక్కడికి. ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ అమ్మవారి టెంపుల్ కాకుండా. వెళ్ళి ఆ టెంపుల్స్ కూడా చూద్దాం రండి.
తన్వి ఇదిగో అమ్మవారు దండం పెట్టుకో. ఇదిగో ఇదిగో స్వామి దండం పెట్టుకుతాను. వెళ్ళి లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి. లోపల వెళ్ళొద్దు చెప్పు. ఇక్కడ నుంచి దండం వెళ్ళు. ఫైనల్లీ మా స్కందవెల్స్ టెంపుల్ అయితే ఫినిష్ అయిపోయింది. తన్వి ఇడ్లీ తింటుంది, ఫ్రూట్స్ తింటా. అంటే ఫాస్ట్గా ఇంకొచ్చేసాం, ఆల్రెడీ 10 అయిపోయింది. అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి పెడతారు కానీ మేము వెళ్ళేసరికి అయిపోయింది, కొంచెమే ఉందన్నమాట. తన్వి కొంచెం తినింది, ఇంకా మళ్ళీ ఆకలేస్తుందిలే అని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసాం. నేను తన్వికి ఇడ్లీ వేసుకొచ్చాను, అదిగోండి గ్రేప్స్ ఇడ్లీ తింటుంది తన్వి. మా ఫేస్ చూసారా ఎట్లా అయిపోయిందో, ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదా. మా ట్రిప్ అంతా ఎట్లా అనిపించింది మీకు అని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోమాకండి. తను సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయమనరా, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సునందినీస్ ఫ్యామిలీ. అగో ఇంకా అందరూ చూసారా తింటున్నారు ఇప్పుడే అందరూ. కొంచెం బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఫుడ్ తీసుకొచ్చుకున్నాము. అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఏ ఫుడ్ దొరుకుతుందో ఏమో తెలియదు అని చెప్పి మేము 2 కార్లు వేసుకొని వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. మా ఆయన శనక్కాయల డబ్బా పట్టుకు తిరుగుతున్నాడు, అది వెళ్ళిపోయాడు. అది శనక్కాయల డబ్బా పట్టుకు తిరుగుతున్నాడు చూసారా జయము. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సునందిని. బాబాయ్ చెప్పు.